అది ఎన్ని యామ్స్ ఉంది దాన్ని బట్టి చూసి ఏది యామ్స్ ఉంది అదే సార్ ఎంసీబీ అది స్విచ్ ఉంది సార్ 20 యామ్స్ అది దాంట్లోనే ఎంసీబీ దొరుకుతుంది. అవును ఎంసీబీ టైప్ అదంతా అది 20 యామ్స్ కదా 32 కూడా వస్తుంది. అచ్చా నీ దగ్గర 32 ఉందా? 32 తీసుకొని రావాలి. నేను ఓపెన్ గా ఇటువైపే కదమ్మా అన్నది. అవును సార్ ఈ 16 యామ్స్ ఉన్నట్టు చూస్తాం సార్ 16 యామ్స్ సరిపోతా లేదు సార్. ఇది 32 యామ్స్ అనుకుంటా. చూడొచ్చు సార్ 20 యామ్స్ లోడ్ వేసేసి చూస్తాం సార్, లేదంటే మార్చాలి. సరిపోకపోతే వచ్చింది నాకు తెలిసి లోడ్ ఆపదు 32 తీసుకొని వస్తుంది. అయితే యాక్చువల్లీ గ్లాస్తో చేయించాలనుకున్నా మొదలు. ఇంకా 32 పెడదామా 40 పెడదామా? 40 యామ్స్ చూస్తాం అక్కడ ఏం 32 సరిపోతుంది, 40 పెడితే కూడా మంచిది. అదే ఇంకా కనెక్షన్ ఎక్కడ అలానే ఇస్తావా? అలాగే వైర్ బంద్ చేస్తావు? వైర్ తీసుకుంటాం ఆన్ ఆఫ్ ఇదేగా ఆన్ ఆఫ్ ఇక్కడ అదే అక్కడ ఆన్ చేసేసి ఇది కంట్రోల్ చేసుకోవాలి. రైట్. ఇప్పుడు ఒకవేళ మరి దీనికి కావాలంటే కూడా అది 2 ఆన్ అయితే కదా ఎట్టే ఇప్పుడు పక్కన ఇస్తాను మీకు, ఇది ఇట్లానే ఉంచేస్తా. ఈ స్విచ్చెస్ ఈ సాకెట్ నుంచి మీకు అన్ని ఏం తీయను, లోపల నుంచి కనెక్షన్ మాత్రమే తీసుకుంటా. ఓకే వైర్ నుంచి కనెక్షన్ తీసుకుంటావు డైరెక్ట్ పైకి వెళ్ళిపోతుంది. ఆన్ చేస్తే మనకు ఆన్ చేస్తే హాట్ వాటర్ కావాలి కదా, రెండింటికి పవర్ వస్తుంది అన్న మనకు. పవర్ వస్తుంది, రెండింటికి వస్తుంది కదా, ఎట్ ఏ టైం 2 ఆన్ చేయాలి అంటే లోడ్ పడుతుంది అనేది మీకు అంతే. ఓకే పెడితే మీకు అనుకూలం సార్. నాకు ఈజీగా ఉంది, నాకు ఈజీగా ఉంటుంది. కానీ ఎవరైనా లేడీస్ వాడినప్పుడు బిడ్డ గిట్ట వాడినప్పుడు పూర్వం అడుగులు కూడా వాడుకోవచ్చు వాళ్ళు, ఏం కాదు. ఇది ఏంటంటే ఇది జాయింట్లా టైర్స్ వేస్ట్ బ్రేక్ అందుకే కింది మధ్యలో పెట్టుకో అట్లా. అవసరం లేదు. ఆల్రెడీ దాంట్లో ఉంటుంది ఆన్ ఆఫ్, ఏనా దాంట్లో కంట్రోల్లో ఉంటుంది. ఓకే ఇంట్లో ఉంటుంది అదే ఆన్ ఆఫ్. అచ్చా రైట్. మీకు అక్కడ ఆనే కాదు, మీరు ఆన్ చేస్తేనే ఆన్ అవుతుంది. ఇది ఆన్ చేస్తేనే ఆన్ అవుతుంది. అచ్చా ఎలక్ట్రీషియన్ కనుక 20 ఇయర్స్ చేసినావా అందులో? 81 ఇంచ్ ఎలక్ట్రికల్ లైన్ ఉంది సార్ అది. అంతేనా? 81 ఇంచ్ మొత్తం ఫుల్ ఎక్స్పీరియన్స్. 1966 మూవీస్లో కూడా ఉన్నాయి. అంటే మనకంటే వాళ్ళు అమెరికన్స్ ముందు ఉంటారు కాబట్టి కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఎక్కువ అంటే బాంబే నుంచి వచ్చేది, బాంబే నుంచి వచ్చేది మనకు. బాంబే కూడా అమెరికాకి వెళ్తున్నట్టు అప్పుడు మన దగ్గర లేవట. అవును సార్. ఏంటంటే అన్ని టెక్నాలజీ పెరిగింది నా ఇప్పుడు, మొత్తం అందరు తయారు చేస్తున్నారు. ఇక్కడే ఉండేది కదా సార్ అప్పుడు స్విచ్. నేను ఎలక్ట్రీషియన్ ఉన్న టైంలో 5 రూపాయలు ఉండేది అంతే. ఇప్పుడు 5 రూపాయలు గట్టిలు కూడా వస్తారు. ఏం వస్తుంది 5 రూపాయలు? అప్పుడు నువ్వు స్టార్ట్ చేసినప్పుడు అప్పట్లో 5 రూపాయలలో పొద్దున టిఫిన్ మధ్యాహ్నం లంచ్ కూడా అయిపోతుండే. అంతేనా? 3 రూపాయలు లంచ్ ఉండేది, 2 రూపాయలు టిఫిన్ మస్తు అయిపోతుండే. నాకు తెలిసే 30 పైసలు ఇడ్లీ ప్లేట్ ఉండే, 25-30 పైసలు ఉండేది ఇడ్లీ ప్లేట్. ఇంకా అంతకన్నా తక్కువ ఏముందో తెలియదు మనకు.
ఇది ఎలక్ట్రీషియన్ చేసిన అనుభవంతో వర్క్ నీట్గా ఉంది.